క్షేత్రాల్లో గంటలు చూస్తుంటారు కదా. దేవాలయానికి వెళితే చాలామంది గంటలు మోగిస్తారు. కానీ ఎందుకు అలా చేస్తారు? పూర్వకాలంలో మన దేవాలయాలను అత్యంత ఖచ్చితమైన శబ్ద ప్రతిధ్వనితో ఎకోస్టిక్స్ నిర్మించేవారు. గంట మోగేటప్పుడు వచ్చే నాదం ఓం అని వినబడుతుంది. సుమారు 2000 నుండి 5000 హెర్ట్జ్ వరకు ప్రయాణిస్తుందని చెప్తారు. ఈ శబ్దం మనసును వెంటనే ప్రశాంతపరిచి మన ఔరాకి శాంతిని ఇస్తుందని నమ్మకం. ఆధ్యాత్మికంగా చూసుకుంటే గంట మోగించడం ద్వారా దైవిక శక్తి ఆహ్వానించడం, నెగిటివ్ ఎనర్జీని తొలగించడం జరుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాదు, దాదాపు ప్రతి గంటను రాగి, కంచు లేదా జింక్ వంటి ప్రత్యేక లోహాలతో తయారు చేస్తారు. గంట మోగించేటప్పుడు వచ్చే నాదం సుమారు 7 సెకండ్లు కొనసాగుతుంది. ఇది మన శరీరంలోని 7 చక్రాలను సూచిస్తుంది అని కూడా అంటారు. అందుకే తర్వాతసారి మీరు దేవాలయాల్లో గంట మోగించేటప్పుడు అది కేవలం శబ్దం కోసం కాదు, ఆ నాదం మీలోని ఏదో శక్తిని మేలుకొలుపుతుందని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.